అమ్మ చెల్లె విషయం నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు, మరి బావకి ఎవరు చెప్పుంటారా? ఏమో బిడ్డ, నాకేది మనసులో పడతలేదు. ఇది కార్తీక్ గారి పని అవుతుందిరా. ఈ పని మాత్రం వాడు చేసి నాకు తెలియాలమ్మా. వాడిని మాత్రం అసలు వదిలిపెట్టినా ఇక చెప్తాను, ముందే చెప్తాను. తెలుసుకోరా బిడ్డ, తెలుసుకో. ఎవరో వాడే అని తెలిసినట్టు నువ్వు కాదు, నేనే ఊకోను. కాదమ్మా, ఎవరో తెలియంది కార్తీక్ ఊకే ఎందుకు అంటారు? మీరు తెలుసుకొని మాట్లాడండి కదా. చెల్లె ఈ విషయం గురించి వాన్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ తెలుసు. చెప్తా నువ్వన్నా చెప్పాలి, అయితే వాడని చెప్పాలి. బయట ఎట్లా చెప్తాడే? అన్న కార్తీక్ కి బావ ఉన్న విషయమే తెలియనప్పుడు కార్తీక్ ఎట్లా చెప్తాడన్నా? ఏం తెలివే చెల్లెని ఇది. మొన్న అన్వేషణ వాళ్ళు వచ్చినప్పుడు బాగుని చెప్పినాం పెళ్లి చేద్దామని. సో వాళ్ళు ఏం చేసి ఉంటారు, వాళ్ళు పోయి కార్తీక్ చెప్పి ఉంటారు. కార్తీక్ ఏం చేసి బాగుని తెలుసుకుని బాగా చెప్పి ఉంటాడు. అది జస్ట్ మీ ఇమాజినేషన్ అన్న. అక్కడ ఏం జరిగిందో ఏమో మీకు తెలియదు కదా. అదే చెల్లె, అన్ని విషయాలు తెలుసుకుని అప్పుడు మీ సంగతి చెప్తాయి. మరి ఎట్లా రకమక ఈ సంబంధాలను తీసుకొస్తా అంటే వాడు గిట్టునే చెడగొడతాడు, మరి ఎట్లా? అదేనే అమ్మా, ఒకసారి వాళ్ళ ఇంటిపై గట్టిగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇట్టరే, లేకపోతే గిట్లా చెప్తా ఉంటారు వాళ్ళు. ఇక సరే బిడ్డ, ఒకసారి ఇంటికి పోయి గట్టిగా మాట్లాడినప్పుడు అదే భయం ఉంటది వాళ్ళకు. నువ్వు ఆగమ్మా, ఎందుకన్నా మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడడం, మళ్ళీ గొడవలు అయితే అవసరమా? గొడవలు అయినా పర్లేదు చెల్లె, మనం వదిలేదే లేదు. అమ్మా నేను వాళ్ళ ఇంటికి వేస్తాను. తమ్ముడు, నువ్వు ఎందుకు రాని పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకుంటా, నీకు చెప్తే అర్థం కావట్లేదారా? లేదన్నా, నేను ఆల్రెడీ కావ్యతో కూడా మాట్లాడినా, తను కూడా రెడీగా ఉంది. ఇంట్లోంచి వెళ్ళిపోయి మేము పెళ్లి చేసుకుంటామన్నా. అరే తమ్ముడు, ఇప్పుడు ఫస్ట్ నువ్వు జాబ్ మీద ఫోకస్ పెట్టరా. జాబ్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఆలోచించవచ్చు కదా. ఏమో అన్న, కానీ కావ్య నాతో ఉంటే మాత్రం లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొంటాన్న ధైర్యం అయితే ఉంది నాకు. అరే ఇప్పుడు ఒక హైదరాబాద్కి వెళ్ళి అట్లా ఏదో జాబ్ తెచ్చుకుంటే మళ్ళీ ఒకసారి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మనసు మారచ్చు కదరా. లేదన్న, కావ్య వాళ్ళన్న మూర్ఖుడు. ఆయన ఎంత చెప్పినా కూడా వినడు. ఏదో నన్ను సెట్ చేయాలని చెప్పి మీరు ఇట్లా మాట్లాడుతున్న విషయం నాకు అర్థమైపోయింది. ఇట్లా కాదురా తమ్ముడు, సరే నువ్వైతే తొందరపడకురా. ప్రతిదానికి కాలమే పరిష్కారం చెప్తుంది, అర్థమవుతుందా?